అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతీలను ప్రిపేర్ చేశానండి. నెయ్యి వేసి ఇలా మనం కాల్చి చపాతీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్దీ రెసిపీ. మనం మార్నింగ్ చేసి బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్ డిన్నర్లోకి కూడా ఇలాగే మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటే నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ఎప్పుడు మీరు ట్రై చేయకపోతేనే ఇలా ట్రై చేయండి. ఇలా మెత్తగా మనం చేసి పెట్టి హాట్ బాక్స్లో వేసామంటే మనం ఎప్పుడు తిన్నా ఇలానే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. హాట్ బాక్స్లో వేసామంటే వేడి కూడా తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేయాలంటే ఈ చిన్న చిన్న టిప్స్తో చేసామంటే మెత్తగా అలాగే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ మనం తినే క్వాంటిటీని బట్టి పిండిని వేసుకోండి. ఇది పట్టించిన పిండి అండి. ఇలా పట్టించుకుంటేనే పిండి చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి మనం వాటర్ వేసామంటే పిండి తొందరగా కలిసి మనకు చపాతీలు అంత సాఫ్ట్గా మెత్తగా రావు. ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకున్నామంటే కిందికి ప్రెస్ చేస్తూ మనము పిండిని కలుపుకున్నామంటే చక్కగా కలుస్తుంది. అలాగే పిండి తొందరగా కూడా మెత్తగా అవుతుంది. ఇలా కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. కొద్దిగా నీళ్లు పోస్తే పిండి లూజ్ అవుతుంది అనుకుంటే చేతికి ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని చేతికి వాటర్ అద్దుకుంటూ ఇలా పిండిని ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా కలిపితే మనకి పిండి లూజ్గా అవ్వకుండా మనకు కరెక్ట్ చపాతీ పిండిలాగా వస్తుంది. పట్టించిన పిండి కనుక జిగురు మంచిగా ఉంటుందండి. ఇలా పట్టించిన పిండితో చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు. ఇలా పిండి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా 10-15 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు సాఫ్ట్గా అయిపోయింది పిండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు చపాతీ పిండిని మరొకసారి కలుపుకోండి. ఒక్కసారి ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని చపాతీలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఫస్ట్ కొద్దిగా చపాతీని ఒత్తుకోండి. మందంగా ఒత్తుకున్న తర్వాత ఇందులో నెయ్యిని ఇలా అప్లై చేయండి. ఇలా మొత్తం అప్లై చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా నిదానంగా అనుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకుంటే చపాతీ కాలేటప్పుడు పొరలుగా చక్కగా వస్తుందండి. ఎక్కువ ప్రెస్ చేస్తూ ఒత్తకండి. ఇలా మామూలుగా అనండి. ఇవి ట్రయాంగిల్ షేప్లో చేసాం కనుక కరెక్ట్ రౌండ్గా సర్కిల్ రావండి. ఇలా మనం ఎలా ఫోల్డ్ చేసి మనం చపాతీని ప్రెస్ చేసుకుంటామో అలానే వస్తుంది. చూసారు కదా, చపాతీ ఈ మందం ఉంటే సరిపోతుంది. ఎక్కువ పల్చగా అనొద్దండి. మనం మడతలు వేసుకున్నాం కదా, ఎక్కువ పల్చగా ఉంటే చపాతీ అంత బాగుండదు. ఇలా కొద్దిగా మందం ఉంటేనే బాగుంటుంది. ఇలానే అన్నీ చేసేసుకోండి.
అంతే, అన్ని చపాతీలు ఇలా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యానం వేడయ్యేంత వరకు హైలో ఉంచాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా నెయ్యి రాసి ఇలా చపాతీ వేసి అటు ఇటు 1 మినిట్ వరకు కాల్చుకోండి. మీరు నెయ్యి అవసరం లేదు, ఇలాగే కాల్చుకుంటామంటే నెయ్యిని తీసేసైనా మనం చపాతీ కాల్చుకోవచ్చండి. అప్పటికప్పుడు తినేటట్లయితే అలా కాల్చుకోండి. ఇలా సాఫ్ట్గా మనం మార్నింగ్ చేసుకుంటే మధ్యాహ్నం అలాగే నైట్ కూడా తినాలనుకుంటే ఇలా కొద్దిగా నెయ్యి రాసి చేసుకోండి. చాలా సాఫ్ట్గా మనకి చపాతీలన్నీ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక హాట్ బాక్స్లో వేసుకోండి. హాట్ బాక్స్లో వేసాక మూత పెట్టకండి. ఎమ్మటే మూత పెట్టారంటే వాటర్ చెమ్మ వస్తుందండి. మూత పెట్టకుండా చపాతీలను వేసుకోండి. కొద్దిగా గోరవెచ్చగా ఉన్నప్పుడు మూత పెట్టుకున్నామంటే అలానే వేడిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక చపాతీ వేసుకొని అటు ఇటు ఒక 2 మినిట్స్ వరకు కాల్చుకోండి. ఇలా మనకి పొంగుతూ చపాతీలన్నీ రెడీ అయిపోతాయి. మనం పప్పులో తిన్న, మటన్ చికెన్లో తిన్న చాలా టేస్టీగా ఈ చపాతీలు ఉంటాయి. ఇలా పూర్తిగా కాలాక కొద్దిగా నెయ్యిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసి సర్వ్ చేసుకుంటే పొంగుతూ చపాతీలన్నీ రెడీ అయిపోతాయి. అంతే అండి, మీరు ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.